అన్న 9 నెలల పాలన ఎలా ఉంది? 9 నెలల పాలన ఎలాగ ఉంది చంద్రబాబు దీనికి చెప్పడం మీరెవరు? రిపోర్టర్స్ ఏ రిపోర్టర్స్? టీవీ ఛానల్స్ రిపోర్టర్స్. చంద్రబాబు కూటమి పాలన బాగానే ఉంది, కానీ పనులు కొన్ని నత్తనడగ్గా నడుస్తున్నాయి. పీజీఆర్ఎస్కి పెట్టింది యాక్షన్ బాగానే ఉంది పబ్లిక్ గ్రీవియన్స్కి, కానీ దాంట్లో అధికారులు కొన్ని చోట్ల ఆలస్యం అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ రేట్లు ఇవి కొంతవరకు మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉంది. పెన్షన్ స్కీమ్ చాలా చక్కగా ఉంది, అయితే పెన్షన్ రివాల్వింగ్గా నడిపేస్తుండోరు, ఇచ్చేస్తుండోరు ఎవరికైనా చచ్చిపోయినాడు ఉంటే మళ్ళీ. కానీ అది మొత్తం స్టాప్ చేశారు. చచ్చిపోయినాడు పెట్టుకోవడానికి తగిన అవకాశం ఈ లేదు. ఆడు ఎప్పుడు పెట్టాలో తెలియదు, ఏడ్ చెయ్యాలో తెలియదు. ఆ చచ్చిపోయినోడు కోసమో పెన్షన్ ఖాళీ వస్తే ఏడ్ చేయడమో, లేకపోతే ఎలిజిబిలిటీ వచ్చినోడు ఏడ్ చేయడమో తెలియని పరిస్థితిలో ఉంచారు. ఎన్నాళ్ళు రివాల్వింగ్గా నడిచేస్తుండేది. ఆ రివాల్వింగ్గా ఎప్పుడు రొటీన్లో వస్తే వచ్చేది, ఆ అవకాశం లేదు. పథకాలన్నీ దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి పర్వాలేదు. దానికోసం 1 to 10 7 to 8 వరకు మార్క్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బట్టి. ప్రాజెక్టులు అవి ఇవి ఉన్నాయి అన్నీ అంటానికి ఎంతోమంది అంటారు, కానీ దానికోసం ఎట్లేదు. మార్క్స్ బాగా ప్రాజెక్టులు వర్క్ అయితే బాగానే ఉంది. కొన్నింటిలో కొద్దిగా ఆలసత్వం జరుగుతుందనేసి అనుకుంటున్నాం. కూటమి 9 నెలల పాలన కూటమి 9 నెలల పాలనలో యావరేజ్గా ఉంది, అంత పెద్దగా ఇది లేదు. సో దానికి ఏంటంటే వాగ్దానాలు పరిచారు తప్ప అమలు చేయడానికి ఇంకా గవర్నమెంట్ అండర్టేకింగ్ అవ్వలేదు. అమలు చేస్తారు లేదో మనకు తెలియదు, వాళ్ళకి తెలియాలి. నమ్మకం ఉందంటే వేడి చెప్పగలని చెప్పు. అవుతుంది అనేసి మనకి ఆ రోజు గవర్నమెంట్ ద్వారాగా రిజిస్ట్రేషన్ చేయిస్తాము, పక్క ఇల్లు డాక్యుమెంట్లు చేయిస్తామని ప్రతి ఒక్కరి దగ్గర డాక్యుమెంట్లు తీసుకున్నారు, పన్నులు అన్నీ తీసుకున్నారు. ఇంతవరకు చేసి 1 month అయింది, ఇంతవరకు రిజల్ట్ లేదు. జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఎలాగ ఉండేదంటే కంపల్సరీగా డాక్యుమెంట్లు చేసేవాడు, గవర్నమెంట్ డాక్యుమెంట్లు. సో ఇతను చేయలేకపోయాడు. 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? నేను మార్కులు ఇవ్వడానికి అంత ఇది కాదు, కానీ ఒక 3 to 2.5. కూటమి పాలన ఎలా ఉంది? కూటమి పాలన ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ ఎంప్లాయీస్ పరంగా అయితే అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదిరిపడిన తర్వాత మేము మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మిగతా విషయాల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ బాగుందని. పథకాలు ఎంత తగ్గించాలండి, సోమరులను చేయకూడదు ప్రభుత్వం. అదే పందా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం. 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? ప్రస్తుతానికైతే 7.5 ఇవ్వచ్చు. వెల్కమ్. చాలా బాగుంది ఏం నచ్చింది? పాలన. అధికార పార్టీ ప్రస్తుతం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు. 8 నెలలు 9 నెలలు ఏం చేశారు? అన్ని రకాలు చేశారు, చేయవలసినవన్నీ చేశారు. 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? 99. అదేం బాగుందని ఆ పాలన, దిక్కుమాలిన పాలన. ఏటి బాగుంది? సామాన్య మానవుడికి నిత్యావసర వస్తువులు ఏమైనా సాగుకున్నాయని ఏటీ లేవు. ఏటి కావాలని మందు సాగుకు ఎవరికి కావాలని? ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంది. పప్పు, ఉప్పు, నూనె ఇలాంటివి అందుబాటులో ఉండాలి. మందు దేనికి? అయినా మందు కూడా తగ్గిస్తానన్నారు, కూడా పెంచారు కదా. ఎందుకు ముందంతా ఎలక్షన్ ముందంతా వాగ్దానాలు చేయడం, తర్వాత ప్రజలకు మోసం చేయడం? అది అస్సలు తీర్చలేడని. చంద్రబాబు నాయుడు అనేదే ఒక మాయ, ఆయన తీర్చడం అనేది చాలా కష్టం. ఆయన ఎంతసేపు ఏంటంటే ఎలక్షన్ ముందు ఏంటంటే ఎన్నో మాట్లాడతాడు, ఆశలు చూపిస్తాడు, తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయడు. ఇదని ఎవరికి? చంద్రబాబు పాలనకి 1 to 10 1 మార్క్ కూడా ఇవ్వలేమని. ఎందుకంటే ఆయన ఇదివారు ఈ పవన్ కళ్యాణ్ ఏదో మధ్యలో లేచి ఏదో ఆయన చేసిన తప్పులు నిలదీస్తాడు కావాలనుకున్నాం, కానీ ఆయన వెనకతల ఒక పులి వెనకతల నక్కెలగో ఆ టైప్లో ఉన్నాడని. ఏది వచ్చినా ప్రజలకు మేలు పెట్టే ప్రభుత్వం ఎట్లేదండి. కూటమి కాదు చాలా ఎవరు వచ్చించారు, ఏది కూడా ఇచ్చేసిన
తీవ్రంగా పెరిగి ఉన్నాయి. సామాన్యంగా మనుషులకి పనులు కూడా డౌన్లు. మేము మేస్త్రులు, మాకు పనులు లేవు. పనులు ఇసుక ఫ్రీ అంటారు. ఇసుక ఫ్రీ అంటే బయట టైర్ బండి ఇసుక 600 రూపాయలు పౌడు తక్కువ బిల్డింగ్ దగ్గర వేయడం ఉన్నది. తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్లానింగ్ కావాలంటే ఇప్పుడు 3 లక్షలు అంటాడు కొత్త జీవాడు. అది ఎక్కువ అవుతుంది. సామాన్య నేను ఏదో ఒక పేదలు కొడుకున్నాడు అనుకో, ఆడు ఇల్లు కట్టుకోవాలంటే ఆడు జాగా కొనాలంటే జాగా రేట్లు విపరీతంగా ఉన్నాయి. కొన్ని ఏదో ఆడు అప్పో చెప్పు కొనుక్కొని ఈ ప్లానింగ్కి మనం 3 లక్షలు 2 లక్షలు డెలివరీ ఆడు. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? ఇవన్నీ సామాన్యుల బతుకులు మాలాటల మీద పడుతుంది. బిల్డర్ లాటోళ్ళకి ఏంటి పర్లేదు, సామాన్య మానవుడు మాలాటోళ్ళ మీద పడుతుంది. ఈ ప్రభుత్వం ఏది కూడా ఇప్పుడు పెన్షన్లు అంటారు. పెన్షన్ అని హామీ పెట్టారు. 50 సంవత్సరాలు పెన్షన్, ఇప్పుడు 60 సంవత్సరాలు మళ్ళీ పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. ఎంతవరకు సాధ్యం అంటే తెలియలేదు. నాకేంటి తెలుస్తుందండి అలాగే అడుగుతున్నారు. నా వరకు పర్వాలేదు, బాగానే ఉంది. ఏం నచ్చింది మీ వరకు? ఈ వరకు ఏంటి నచ్చింది? ఏంటి నచ్చిందని చెప్తాను. అంత బాగానే ఉంది. పథకాలు ఎవరైనా సామాన్యులు బాధ ఉందా? అది కామన్. ఎన్ని కావాలి, ఎన్ని ఇచ్చినా పథకాలు కావాలి, ఎవడుకోవద్దు. అది మిగిలిన ఇస్తాడా చంద్రబాబు? నమ్మకం ఉంది, ఇస్తాడు కానీ టైం పడుతుంది. అది ఈ 9 నెలలు ఏమేమి చేశారు చంద్రబాబు? ఈ 9 నెలలు ఏమేమి చేశారు? మరి ఏం చేసాడు నాకేంటి అర్థం అవడం లేదు. చేసినట్టు నాకు తెల్లే. అది 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? అది చెప్పలేను సార్. ఈ వరకు ఎన్ని ఇస్తారు? 1 నుంచి 10 మధ్య ఏంటి అర్థం అవద్దు నాకు. 6. 9 నెలల పాలన ఎలా ఉంది? పర్వాలేదు. పర్లేదంటే వాళ్ళు జగన్ ఉన్నప్పుడు అన్ని అందిపోయి జనాలకి ఇప్పుడు అందడం లేదు. కొద్దిగా బాధపడతాను. బాధపడుతుంటే ఒక పక్క బాధ ఉందో, ఒక పక్క ఇడేది అభివృద్ధి చేస్తానని సంతోషం ఉంది. ఏది చెప్పలేం. ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 10 మధ్య? ఇంక తేలేదు, ఇంక టైం ఉంది కదా. 9 నెలలకి ఎవడు ఇవ్వలేము మార్కులు. ఫస్ట్ ఎగ్జామ్కి పాస్ అయిపోయాం కదా, ఆ ఫుల్ రాసిన తర్వాత అప్పుడు చెప్తాం. ఎగ్జామ్కి ఎన్ని మార్కులు? ఫస్ట్ ఎగ్జామ్కి చెప్పలేం. బాగా రాసిన అనగా లింది ఉండిపోతుంది. ఏది సక్సెస్ చెప్పలేం. చంద్రబాబు ఏది ఉండిపోయింది? చంద్రబాబు ఏది ఉండిపోయింది? చాలా పర్వాలేదు. పర్వాలేదు. ఎవరేజ్ 9 నెలల పాలన ఎలా ఉంది? నాకు తెలియదు సార్. ఇప్పుడు మీ వరకు నచ్చిందా నచ్చలేదు? నచ్చింది. ఏం నచ్చింది? అంటే విధానం గట్రా అన్ని నచ్చాయి. పథకాలు రావాలని కొంతమంది బాధపడుతున్నారు. వస్తాయి అనుకుంటాం కానీ చంద్రబాబు చేస్తారా? చేస్తారు. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 8.5. అంటే ఈ పాలన బాగానే జరుగుతుంది ఈసారి. 2 మార్కులు ఎందుకు ఇవ్వలేదు? 2 మార్కులు అంటే ఇప్పుడు చూడాలి కదా మనం. ఇది చూసిన తర్వాత ఆ 2 కూడా మళ్ళీ సంవత్సరం దొరికిపోతాయి అనుకుంటున్నాను. ఓకే సార్. బాగోలేదండి. ఏం నచ్చలేదు? నచ్చలేదంటే మరి అనుకున్న పథకాలు అమలు చేయలేదు కాబట్టి బాగోలేదు. మరి ఆయన అమలు చేస్తున్న మాట ఇచ్చాడు. అమలు చేసిన మాట ఇచ్చిన తర్వాత ఆయన చేయలేకపోయారు. మరి చేయలేకపోతే ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటారా? ఇక్కడ చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు? నేను అది కూడా నమ్మకాలు లేవనుకుంటాను. మరి గత ప్రభుత్వంలో కూడా చేయలేకపోయారు కానీ ఇప్పుడు కూడా చేయాలనుకుంటాను నేను. ఎందుకంటే మరి ప్రజల్లో నమ్మించి ఓట్లు ఎంచుకోండి కాబట్టి జనాలందరూ మోసపోయారు. 1 నుంచి పథకాలు ఏమి ఇవ్వలేదు కదా. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? తెలియదు, మరి ఏమి ఇస్తారు తెలియదు. ఆయన మీరు ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 10 మధ్య? ఆయనగా 1 కూడా ఇవ్వకూడదు అనుకుంటాను నేను. 9 నెలలు అలా ఉంది. చాలా బాగుంది. ఈరోజు వెళ్ళాను ఉదయం గ్రీవెన్స్కి వెళ్ళాను. నాకు సమస్య వచ్చింది, భూతాగాథ. ఆ సమస్య కోసం గ్రీవెన్స్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళ దాకా మన వర్క్ అది చేయడం, వాళ్ళ రిసీవింగ్ వాళ్ళు చూసి చాలా బాగా పనిచేస్తారు. ఇది ఇప్పుడు 1 to 10 ఎన్ని ఇస్తారు? 1 to 10 1 to 10 9 అవ్వచ్చు.